నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ కాదు, కేసీఆర్ ను దించడమే లక్ష్యం. కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి. కల్వకుర్తికి బయలుదేరిన రాహుల్ గాంధీ ఇవాళ 3 సభల్లో ప్రచారం. ప్రచారంలో గులాబీ బాస్ దూకుడు. సత్తుపల్లి, ఇల్లందులో ప్రజా ఆశీర్వాద సభలు. ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం. సమాజానికి పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు. కండకాపల్లి రైలు ప్రమాదంపై విచారణ. లోకో పైలట్ల నుండి సమాచారం సేకరిస్తున్న అధికారులు. ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల అప్పీల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ నుంచి కల్వకుర్తి బయలుదేరారు. మార్గమధ్యలో వెల్గంద మండలంలోని తండాలో భోజనం చేయనున్నారు రాహుల్ గాంధీ. తండాలో లంబాడ సామాజిక వర్గంతో కలిసి భోజనం చేయనున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు కల్వకుర్తి, జడ్చెర్ల, షాద్నగర్లో పర్యటించనున్నారు. కల్వకుర్తి ప్రజాభేరి సభలో పాల్గొంటారు. జడ్చెర్ల కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. షాద్నగర్ రైల్వే స్టేషన్ నుండి షాద్నగర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేసి షాద్నగర్ కార్నర్ సభలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. కొల్లాపూర్, పాలమూరు ప్రజాభేరి సభకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజా తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను, కేంద్రంలో బీజేపీని ఓడిస్తామన్నారు రాహుల్. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ సొంత గూటికి చేరుకున్నారు. ఎల్బీ నగర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రామ్మోహన్ ఇంటికి వెళ్లిన మంత్రి హరీష్ రావు రామ్మోహన్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో పార్టీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని తెలిపారు. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నారు. తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా, తనను నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తల శ్రేయస్సు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకున్నానని రామ్మోహన్ గౌడ్ తెలిపారు. అన్ని రకాలుగా కూడా రామ్మోహన్ గౌడ్ గారికి మంచి భవిష్యత్తును అందిస్తాం. ఇలా రామ్మోహన్ గౌడ్ గారు ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం
జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు కృషి చేస్తారని మాట ఇచ్చారు. వారికి తప్పకుండా వారితో పాటు ఉన్న కార్యకర్తలందరికీ సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తాం. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్లను కార్పొరేటర్లను కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పాటు కల్పించి పనిచేసిన నాయకుడు. ఇలా రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడి మరి తప్పకుండా నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పార్టీయే బాధ్యత తీసుకొని వాటన్నిటిని కూడా సరి చేస్తుందని చెప్పి వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. నాకు నిన్న మొన్న నుంచి కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు, హరీష్ అన్న గానీ, కేటీఆర్ గారు గానీ వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నా కూడా నేను మేము అందరితో కూడా మాట్లాడు డిసిషన్ తీసుకుందామని. అంతేకాకుండా మన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సర్వేలలో బాగుంది లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ గారికి మీరు వస్తే ఈడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, తప్పకుండా మీరు వస్తే మీకు టికెట్ ఇస్తామనే ఉద్దేశం కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే నేను కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా మధుయాక్షి గౌడన్న గారికి టికెట్ రావడం జరిగింది. వారి మీద నాకు ప్రత్యేకంగా ఏమి ఆరికి వచ్చింది కానీ మనకని అది ఇష్యూ కాదు. నేనేంటంటే గతంలో కూడా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు లోకల్ గా ఇక్కడ సుధీరెడ్డితో ఉన్న విభేదాలతోటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మీడియాలో పోయడం జరిగింది. ఈ రోజు టికెట్ ఇష్యూ అయినప్పుడు కూడా మళ్ళా వారికి వచ్చినా కూడా మనకు అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉందంటే ఒక ప్రయత్నంగా మేము పోయినాం. కానీ కాంగ్రెస్ పార్టీ మనకి టికెట్ ఇవ్వలేదు. ఎర్రగడ్డలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ వాహనం ముందు ఓ సర్దార్ తన తల్వార్తో విన్యాసం చేశాడు. తల్వార్తో చేసిన విన్యాసం స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కొందరు కార్యకర్త కాబట్టి ఊరికే ఉత్సాహం ఉన్నప్పటికీ కాస్త వెనక ముందు చూసుకుని ఇలాంటి విన్యాసాలు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగడ్డలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ వాహనం ముందు సర్దార్ తన తల్వార్తో విన్యాసం చేశాడు. తల్వార్తో చేసిన విన్యాసం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఏదైతే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారంలో భాగంగా ఏదైతే మన నియోజకవర్గంలో పరిస్థితున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డలోని ఓ సర్దార్జీ తన తర్వాతతో చేస్తున్న విన్యాసాలకు స్థానిక ప్రజలు భయభ్రాంతకు గురి చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ వాహనం ముందే తర్వాతతో కత్తి సాము చేశారు. ఇదిలో ఉండగా ఇంత ఏదైతే ఈ విన్యాసాలు వద్దు అని చెప్పి పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్దార్జీని నెమ్మదించాలని చెప్పారు. అయినా కానీ తన విన్యాసాలు మాత్రం యథావిధిగా కొనసాగించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి విన్యాసాలు చేయకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రచారం చేసుకోవాలని చెప్పి ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా కనసాము అలాగే ఇలా కత్తితో విన్యాసాలు చేయడం, లాంటి విన్యాసాలు చేయడం ఏంటి అని చెప్పి కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్.
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమం చేపట్టామన్నారు. తిరుపతి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. 1700 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం 311 కోట్ల రూపాయలతో జరుగుతోందని పురంధేశ్వరి తెలిపారు. అంచనా వేసిన దాని ప్రకారం రోజుకి 80 నుండి 85 లక్షల మంది వేల మంది భక్తులు ఇక్కడికి ప్రతిరోజు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి మాట్లాడినటువంటి సందర్భంలో వారు తెలియజేశారు. రాబోయేటువంటి కాలంలో దగ్గర 1,25,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పెరిగే భక్తుల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని విధాలా కూడా మౌలిక సదుపాయాలు వచ్చేటువంటి ప్రయాణికులు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఐసర్ కావచ్చు, కల్నరీ యూనివర్సిటీ కావచ్చు, అంటే పాకశాస్త్రానికి సంబంధించింది అవన్నీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఈ పరిసర ప్రాంతాల్లో వాటిని నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఒక్కొక్క విద్యా సంస్థ కూడా దగ్గర 600 నుండి. రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పోలీసులు గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. గవర్నర్, సీఎం జగన్ చేతుల మీదుగా 27 మంది అవార్డులు స్వీకరించారు. 7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు 23 వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. 4 వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని గవర్నర్ అబ్దుల్ నాజీర్ అన్నారు. నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోందన్నారు. 5 డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఇచ్చి న్యాయం చేశారని గవర్నర్ అన్నారు. మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఏడాది 27 మందికి వైఎస్ఆర్ అవార్డులు అందించామని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని సీఎం జగన్ అన్నారు. అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత 3 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందులో 4 అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం. వారం రోజులుగా ఉల్లి ధర బెంబేలెత్తిస్తోంది. ముంబైతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర 80 రూపాయలకు చేరుకుంది.
నెల రోజుల క్రితం క్వింటాల్ 3,000 నుంచి 3,500 ఉండగా ప్రస్తుతం 6,000 నుంచి 7,500కు పెరిగింది. మలక్పేట వ్యవసాయ మార్కెట్కు పలు రాష్ట్రాల నుంచి రోజుకు 30,000 బస్తాల వరకు దిగుమతి అవుతుంటుంది. ప్రస్తుతం రోజుకు 8,000 బస్తాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. కేంద్రం ఉల్లిపాయల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. కనీస ఎగుమతి ధరను కూడా విధించింది. బఫర్ స్టాక్ల కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయల సేకరణ చేపట్టింది. ఈ కారణంగా ఉల్లి ధరలపై ప్రభావం పడిందని వ్యాపారులు అంటున్నారు. మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతులు పంట వేయలేదని, అందుకే దిగుమతి తగ్గి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అధికారులు తెలిపారు. ఆశించిన రీతిలో ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ఏపీ రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. దీంతో ఆంధ్ర నుంచి ఉల్లి దిగుమతి తక్కువైంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర 80 రూపాయలు ఉంది. అది 150కు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్కు 6,000 నుంచి 8,000 ధర ఉంటుందని, నెల రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో 1 నుంచి 2 కిలోలు ఉల్లి కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు 250 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రస్తుతం కిలో ఉల్లి ధర 80 రూపాయల వరకు పలుకుతోంది. పెగాసస్ స్పైవేర్ వివాదం మరవక ముందే దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై మోదీ సర్కార్ నిఘా పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తగా తాజాగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు యత్నించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి హ్యాకింగ్ అలర్ట్ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్కు హ్యాకింగ్ ముప్పు ఉంది. మీ యాపిల్ ఐడి ద్వారానే మీ ఫోన్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని యాపిల్ భావిస్తోంది. మీ ఫోన్లు హ్యాక్ అయితే సున్నితమైన డేటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉంది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ తీసుకుంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావచ్చు. అయినప్పటికీ దీన్ని సీరియస్గా తీసుకోండి అనే సందేశాన్ని పలువురు రాజకీయ నేతలకు పంపింది యాపిల్ సంస్థ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆప్ పార్టీ ఎంపీ శశి థరూర్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఓఎన్టీ ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్ తదితరుల ఫోన్లకు ఈ హ్యాకింగ్ అలర్ట్ సందేశం వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ హ్యాకింగ్ అలర్ట్ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రయత్నిస్తుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. తనతో పాటు పలువురు ఎంపీలు, నేతలకు ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మహువా మొయిత్రా సందేశం పంపారు. హ్యాకింగ్ పై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. తాను ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు కూడా తీసుకెళ్తానన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, గోప్యతకు భంగం వాటిల్లడం విచారకరణమని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. ట్యాపింగ్లకు తాము భయపడేది లేదన్నారు. అదాని అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కేంద్రం రంగంలోకి దించుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. बिजनेस वाले लोग हैं वो भी इस बात को समझ रहे हैं जिस लेवल का मोनोपोलाइजेशन हो रहा है उससे सारे लोगों पर असर पड़ रहा है. आप झिझक के क्वेश्चन पूछ रहे हो, जनरली आप नहीं बट जनरली जो आप थोड़ा घबरा के क्वेश्चंस पूछते हो उसी मोनोपोली का असर है. ठीक है, कोई गैस सिलेंडर 1000 रुपए का दे रहा है, उसका लिंकेज है कोयले से, उसका भी कारण मोनोपोली अदानी. एयरपोर्ट में अदानी, माल अंदर आता है हिंदुस्तान में अदानी. तो मोनोपोली का इफेक्ट सिर्फ पॉलिटिकल लोगों को नहीं हो रहा है. हिंदुस्तान दो भागों में बट रहा है, एक प्रो मोनोपोली, एक एंटी मोनोपोली. जो अदानी जी के खिलाफ बिजनेस वाले लोग हैं. హ్యాకింగ్ అలర్ట్పై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన ఫోన్ను హ్యాకింగ్ చేయడం ద్వారా తనకు సంబంధం లేని సమాచారాన్ని తన ఫోన్లో చొప్పించేందుకు అవకాశం ఉందని, తనపై నిందలు వేసేందుకు దాన్ని ఉపయోగించుకుంటారని ప్రధానికి రాసిన లేఖలో యేచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక హ్యాకింగ్ అలర్ట్ వివాదంపై ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. కొన్ని యాపిల్ నోటిఫికేషన్లు నకిలీ కూడా కావచ్చని పేర్కొంది. కొన్ని దాడుల్ని గుర్తించలేం కూడా అని తెలిపింది. అయితే విపక్ష ఎంపీలకు హ్యాకింగ్ సందేశాలు ఎందుకు వచ్చాయన్నది మాత్రం చెప్పేందుకు యాపిల్ నిరాకరించింది. ఈ అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలను మాత్రం మేము వెల్లడించలేమని పేర్కొంది. ఇక మరోవైపు విపక్షాల ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం గొప్పగా పురోగమించడాన్ని చూడలేకనే విపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అలర్ట్ నోటిఫికేషన్లు భారత్లో మాత్రమే కాక 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్టు యాపిల్ వర్గాలు స్పష్టం చేశాయని అన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని, ఈ సందేశాలు వచ్చిన వారు దర్యాప్తుకు సహకరించాలని కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.